పచ్చని పల్లెలపై క్యాన్సర్ మహమ్మారి పగబట్టింది. చూస్తుండగానే ప్రాణాలను కబలిస్తోంది. ఓవైపు అవగాహన లేకపోవడం, మరోవైపు ఖర్చులు భరించే స్తోమత లేకపోవడంతో నిరుపేద రోగులు బలైపోతున్నారు. ఇందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణమేంటి? బాధితులు ఏమంటున్నారు? వైద్యులు ఏం చెప్తున్నారు? టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. క్యాన్సర్ మహమ్మారి పల్లెల్ని పగబడుతుంది. కష్టజీవుల వెంటపడుతుంది. ఎందుకో ఏమో తెలియదు కానీ రోజు రోజుకి క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఓవైపు పెరుగుతున్న క్యాన్సర్ కేసులు, మరోవైపు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పల్లెల్లో ఎందుకోసం క్యాన్సర్ పగబట్టింది, ఇక్కడ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయో ఒకసారి టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తోంది. జీవనశైలి కారణంగా గతంలో అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల అధికంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు బీడీలు చుడుతూ ఉపాధి పొందుతారు. దీంతో నిత్యం ఆ వాసన ముక్కుతో పాటు నోట్లోకి వెళ్తోంది. ఈ క్రమంలో వారిలో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ బీడీ చుట్టడానికి పోతారు డైలీ వర్కర్స్. సో వాళ్ళకి తెలియకుండానే ఆ పొగలన్నది ఇన్హేల్ చేస్తున్నారు. సో దానివల్ల ఊపిరితిత్తి క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. నేను తంబాకు వాడను, నాకు సిగరెట్ తాగను, కానీ ఈ ఉద్యోగం వల్ల కూడా కొంచెం వస్తుంది. ప్రతి ఉద్యోగంలో కొంచెం ప్రికాషనరీ మెజర్స్ అని ఉంటుంది. మాస్క్ వేసుకోవాలి, ఇంత దూరంలోనే చేయాలి, చేతులకు గ్లౌజ్ వేసుకొని చేయాలి. ఇవన్నీ పాటించుకొని పోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్ పెరుగుతుంది. బాధితుల్లో చాలా మంది మహిళలు గ్రామీణ ప్రాంతానికి చెందినవారే కావడంతో క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ గుర్తించినా సరైన వైద్యం తీసుకోవడం లేదు. దీంతో ఆ ప్రాణాంతక వ్యాధి మరింత ముదురుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో అనేక మందికి క్యాన్సర్ లక్షణాలు వెలుగు చూశాయి. క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడంతో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. 8 సంవత్సరాలకు బీడింగ్ ఆవిడ పెట్టింది. ఇట్లా అవుతుందని ఆ పెద్ద దవాఖానలకి పక్క దవాఖానలకు ఆడికి పోయినాక వాళ్ళు ముక్క పరీక్ష చేయాలని అన్నారు. అన్న వల్ల ముక్క పరీక్ష చేసినాక 10 రోజులకు రామ్మ అన్న వాళ్ళు వచ్చినాక క్యాన్సర్ అని తేలిన వల్ల అంతా మళ్ళీ పక్కపుంటి దవాఖానలకు పోమన్న వాళ్ళు ఆ కాగితం పట్టుకొని ఇడికి వచ్చిన వాళ్ళు ఈడ పరీక్ష చేసిర్రు, ఎక్స్రే తీసిర్రు, అన్నీ చేసిర్రు. నీకు కడుపులో గడ్డ అయిందమ్మ గర్భసంచికి అని చెప్పారు. ఇటీవల టీవీ9 బృందం మారుమూల గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తే అనేక విషయాలు వెలుగు చూశాయి. చాలా గ్రామాల్లో బాధితులు తమకు క్యాన్సర్ ఉందన్న విషయం చెప్పేందుకు భయపడుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు కూడా ఒప్పుకోవడం లేదు. మరోవైపు క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం కూడా కేసుల తీవ్రత పెరగడానికి కారణమవుతోంది. దీంతో చాలా మంది ఇళ్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన క్యాన్సర్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంది. చాలామందికి అవగాహన లేని కారణంగా ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. అంటే 3వ స్టేజీ లేదా 4వ స్టేజీలో మాత్రమే క్యాన్సర్ని గుర్తుపడుతున్నారు. కానీ అప్పటికే ప్రాణానికి ప్రమాదం అయితే ఏర్పడుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుంది. ఈ వైద్య శిబిరాల్లో ఎక్కువ మంది కూడా క్యాన్సర్ సోకినట్లు కూడా తేలుతుంది. దీంతో ప్రభుత్వం మాత్రం చాలా అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్వచ్ఛమైన గాలి ఉన్నప్పటికీ, కష్టపడినప్పటికీ కూడా క్యాన్సర్ మాత్రం వేగంగా విస్తరించిన నేపథ్యంలో కొంత ఆందోళనకరమైన అంశము. ఈ విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్నపాటి సమస్య వచ్చినా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టెస్ట్ నిర్వహించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇటీవల పెరిగిపోయిన తంబాకు, గుట్కా వ్యసనాలు కూడా క్యాన్సర్కు కారణమవుతున్నాయి. ఓవైపు అవగాహన లేకపోవడం, మరోవైపు రోగాన్ని దాచిపెట్టడంతో క్యాన్సర్ సమస్య మరింత జటిలమవుతోంది. కడుపుల గడ్డ అయింది, రేడియేషన్లు పెడుతుండ్రు. 21 అయింది, ఇంక 7 పెట్టియాలి. తిరగంగా మళ్ళీ హైదరాబాద్లో వస్తే అక్కడ ఏమో కైనం కదా అన్ని తీసినాక అప్పటికి వాళ్ళకి ఇవ్వలకి ఏర్పడలేదు. ఈడ టెస్టులు అయినాయి, మళ్ళీ హైదరాబాద్ రాసిన రేషన్లకు అక్కడ తీస్తే ఇక్కడ గడ్డ ఉన్నదని చెప్పి ఇక గిన్నె పెట్టాలి, పెద్ద మనిషి తట్టుకోడు, ఆపరేషన్ చేస్తే అని ఇవి రేడియేషన్లు పెట్టిస్తాను. క్యాన్సర్ కేసులు పెరిగిపోతుండటంతో ఇటీవల ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి. కొంతమంది బాధితులకు ఇక్కడ క్యాన్సర్ వ్యాధిని గుర్తించినా కూడా వారిలో చాలా మంది చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లడం లేదు. దీంతో ప్రభుత్వ సిబ్బంది బాధితులు బలవంతంగా ఆస్పత్రికి తీసుకువెళ్తోన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.
కొంతమంది బాధితులకు అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్యులు చెప్తున్న పరిస్థితి. జనాల్లోకి క్యాన్సర్ అంటే అమ్మో క్యాన్సర్ అంటే ఏమనుకుంటారు, చెప్తే క్యాన్సర్ అని భయపడుతున్నారండి. సో దాని అవేర్నెస్ లేకపోవడం వల్లనే మనకి ఇప్పుడు కొంచెం డెత్స్ అనేది లేట్ స్టేజెస్లో మనకు తెలుస్తున్న కేసెస్. సో ఆ అవేర్నెస్ కోసం మనకి ఇప్పుడు మన ఫీల్డ్ లెవెల్లో ఆశాలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు ఉన్నారు, వాళ్ళందరూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి గతంలా ప్రాణాంతకం కాదు. మొదటి దశలో గుర్తించి సరైన వైద్యం చేయించుకుంటే నయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ ను ఉన్న స్టేజిలోనే ఉంచే విధంగా కీమోథెరపీ, నయం చేసేందుకు ఇమ్యూనోథెరపీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా అవగాహన నిర్వహించుకోవాలి. ఏ చిన్నపాటి సింటమ్స్ ఉన్నప్పటికీ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇటీవల మాత్రం గ్రామీణ ప్రాంతాలు మాత్రం క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.